ఈరోజు మనం ఇద్దరు పిల్లనిబ్బ కపుల్స్ వారి యొక్క పిల్లనిబ్బ రీల్స్కి, పిల్లనిబ్బ ఇంటర్వ్యూస్కి, పిల్లనిబ్బ మాటలకి మన స్టైల్లో ఆన్సర్ ఇచ్చేద్దాం. అసలు వీళ్ళెవరు, ఏం చేస్తూ ఉంటారు, అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఎందుకున్నారంటే ఏం చెప్తుంది చెప్పండి? జనాలతో దొబ్బులు దొబ్బించుకోవడానికి. ఊరికే రారు మహానుభావులు, ఉత్తికే తిట్టరు జనాలు కదా. ఎందుకు తిడతారంటే ఇందుకు. శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. ఎందుకంటే నిజంగా నాకైతే లవర్ లేదు. కొంచెం ఎవరైనా అమ్మాయి సింగిల్ గా ఉంటే అరే లిప్లాక్ రవి నీకన్నా ఎక్కువన్నారా, ఒక అమ్మాయిని నేను షేర్ చేస్తారా, నీకోసం మెర్రవునైతా, నీకోసం నా సుల్లి కోసుకుంటానా, సర్రవునైతా, నీ ఒక్కని కోసం ఒక అమ్మాయిని నేను షేర్ చేస్తా. వాడే పెద్ద చిట్కెలుగాడు, నువ్వు వాడికి అమ్మాయిలు సప్లై చేస్తావు. నువ్వేమన్నా మంచిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. వాడి కోసం ఏమైతావురా నువ్వు? నీకోసం మెర్రవునైతా. నువ్వు ప్రత్యేకంగా వాడి కోసం ఏం అవ్వక్కర్లేదురా, జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నువ్వేంటని. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య ఏంట్రా మాకు ఈ కర్మ అంటే, ఇది ఇప్పుడు పుష్పరాజ్ గెటప్ప. ఈ గెటప్ వేసుకొని నువ్వు ఊళ్ళోకి పోయినావు అనుకో, ఎవడో శ్మశానాల్లో శవాలతో సంసారం చేసేవాడు ఊళ్ళోకి వచ్చాడని ఊరకొక్కని కొట్టినట్టు కొడతారు. కత్తి కూతంత జాగ్రత్తగా పెట్టుకున్నా అన్న, తెగిందనుకో ఉన్న ఊపిరి కూడా పోద్ది. ఇప్పుడు ఈ సింగిల్ చిట్కెలిగాడు డబుల్ ఏంటి అనమాట. వీడేం ప్రెగ్నెంట్ కాలేదులేండి, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఇక తెచ్చుకున్న తర్వాత ఏముంటది చెప్పండి, ఆ అమ్మాయితో కలిసి రీల్స్. మీరు ఈడ పచ్చబొట్టి వేయించుకోవాలనుకుంటున్నా, మీ అమ్మ ఉన్నందుకే కదా నా బంగారం పుట్టినేది. వాళ్ళ అమ్మ పేరు ఏం వేసుకుంటావులే కానీ ఎర్రి పుష్పం అని వేసుకో, చేసే చేష్టలు అట్టే ఉన్నాయి కదా. రేపొద్దున్న అట్టి ఇటు అయ్యి అమ్మాయి వదిలేసింది అనుకో, నీ పరిస్థితి ఎట్లే ఉంటదేమో. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. వీళ్ళు ఇన్స్టాలో ఇంతగానో రాద్ధాంతం చేసిన తర్వాత ఇక యూట్యూబ్లో ఇంటర్వ్యూస్, ఇలాంటి నిబ్బాగాల్ని ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు ఇక ఆగుతారా? మనము కొద్దిగా 10 మందికి కనిపిస్తాము, దాని ద్వారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాము. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ కి యూట్యూబ్ కనెక్ట్ చేసి కొద్దిగా మేమిద్దరం చెప్పి కొద్దిగా యూట్యూబ్ లో అయిన తర్వాత మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేసుకొని ఫేమస్ అయిపోయి డబ్బులు సంపాదిద్దామని. కోసం నా సుల్లి కోసుకుంటానా. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిల్లిపిత్రే వీడియోస్ చేసి అందులో 2-3 వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఈ జఫాగాలు తీసుకొని మిమ్మల్ని కూర్చోబెడతారు. ఓకే, ఇక్కడతో అయిపోయింది. నువ్వు దీన్నే పట్టుకొని యూట్యూబ్లోకి వచ్చి ఏదో పీక్తా అంటే పీకించుకొని పోతావు. చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఏందో బాబు, కొద్దిగా ఫేమస్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్కి వచ్చి ఏదో పీకేద్దాం, ఫేమస్ అయిపోదాం అని గాల్లో మెడలు కడుతున్నావు. నువ్వు ఇదే కంటెంట్ వేసుకొని యూట్యూబ్లోకి వచ్చినావు అనుకో, జనాలు నీ కంటెంట్ని తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. పరిస్థితి నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏదో అయిందని అదే కాన్ఫిడెన్స్తో యూట్యూబ్లోకి వచ్చినావు అనుకో, నీ కంటెంట్ నీ పరిస్థితి. ఫస్ట్ నీ వీడియో వైరల్ అయింది ఓయో రూమ్ అన్న 6.1 మిలియన్ 6.1. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన ఓయో రూమ్ వీడియో నేను ఇప్పుడు పెడతానని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సారీ, అంత దిగజారి ఉద్దేశం నాకు లేదు. 1 మిలియన్ ఓయో రూమ్ లో మీరు ఇద్దరు ఇట్లా బెడ్ మీద పడుకొని ఉన్నారు. హాయ్ మామ, నా కోసం నీకోసం నా సుల్లి కోసుకుంటానా కలవడానికి వచ్చింది ఒక అమ్మాయి. అదన్నమాట మ్యాటర్. చూస్తేనే అర్థమైపోతుంది నీ బతుకు ఓయో రూమ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఆడకి వెళ్ళిన తర్వాత కూడా రీల్సే. ఏమన్నా చేసినవా లేకపోతే రీల్ చేసుకొని వచ్చేసినవా? టైటిల్ ఇది పెట్టుకో ఆ రీల్ కి. లేవలేని మొగుడు లేచిపోయిన ప్రేమ గుడ్డిదని అంటారు కదా, లేదు ప్రేమ ఎటిది కూడా. వీళ్ళని చూసిన తర్వాత, వీళ్ళ మాటలు విన్న తర్వాత, వీళ్ళ ఇద్దరి యొక్క లవ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత వాడి లవ్కి ఇచ్చే కేరింగ్ ఎట్లుంటుందిరా అంటే. నీ విషయంలో కేరింగ్ అంటే ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నా ఫీలింగ్ అయితే ఒక అమ్మాయి మనసు మనకి ఇచ్చిందంటే ఆ అమ్మాయి కానుండి మనకి ఎంత లవ్ చేస్తుంది ఆ అమ్మాయి, మనతోనే ఉంటుంది అన్న ఆ అమ్మాయి. అది కేర్ అంటాను. వేరే ఉన్ని చూడదు, వేరే ఉన్ని చేయదు. మనకి పక్క ఎవరైనా మెసేజ్ చేశాను మనకి మెసేజ్ చేస్తుంది, మనకి మళ్ళీ రిప్లై ఇస్తుంది. అది ఇప్పుడు అలాగే ఉంటదా ఏంట్రా నువ్వు ఇప్పుడు చెప్పిన పదాలన్నీ కేరింగ్ గురించేనా? అది కేరింగ్ కాదురా, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టుకున్న నమ్మకం, ఆ అమ్మాయి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతో ఇలాగే ఉంటదేమో అని నువ్వు నమ్మకం పెట్టుకున్నావు. ఆ అమ్మాయి అలాగే ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకో నీ బతుకు. వీడికి కేరింగ్ మీనింగే తెలియచావదు, వీడు వీళ్ళ నాన్న గురించి కామెంట్స్. ఆ నాన్నకి ఏం తెలియదు, మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నాను. వాళ్ళ నాన్నకి కొద్దిగా బయట వాళ్ళు చెప్తున్నారన్న వాళ్ళ డాడీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బ్రెయిన్ చెడగొట్టుకుంటున్నాడు. ఏమైనా మనము మోసం చేస్తామా అన్న అమ్మాయిని? ఎంత జరుగుతుంది, ఎంత సోషల్ మీడియా పోతుంది, ఏమైనా మోసం చేస్తామా? మంచిగా చూసుకుంటాము.
అదేరా చూతియా, సోషల్ మీడియా ఎంతగానో ఉంది కాబట్టి వాళ్ళకంత భయం వస్తుంది. రేపేం జరిగిద్దో తెలియదు. వీడేమో ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నేను తీసుకెళ్ళిపోతా అంటాడు. రేపు అటు ఇటు అయ్యి వాడు నేను వదిలేసిన అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏముందిలే, ఇదే ఛానల్లో మళ్ళీ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తావు. అప్పటికి నీకు దిక్కు మొక్కు ఉండేది మీ నాన్నే. అలాంటి మీ నాన్నకి మీ ఫ్యామిలీకి వీడిచ్చే వాల్యూ పట్టించుకోకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకుంటున్నారు. అరే ఫ్యామిలీ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. తర్వాత మన ఫ్యూచర్ లో డబ్బులు సంపాదిస్తే వాళ్ళు వస్తారు మన కాడికి. ఇది వాడు నీ ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ, ఇది వాడు వాడి ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ. ఇండియాలో యూత్ ఎక్కువ అని అంటారు, కానీ ఇండియాకి సరైన గ్రోత్ అయితే సరిగ్గా ఉండదు. ఎందుకు ఉంటుంది చెప్పండి? ఉన్న యూత్ లో సగం మంది ఇడిగిలాగా బుర్రలో గుజ్జులేని బుర్ర తక్కువ ఎదవలే ఉంటే ఇంకా గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇక గంతక తగ్గ బొంతలాగా వీళ్ళతో పాటు వీళ్ళు అనమాట. వీళ్ళు నెబ్బా కపుల్స్ అయితే వీళ్ళు పిల్ల బచ్చా కపుల్స్. అక్కడ అడగండి, మీ ప్రపంచం ఆగిపోయిందా? ఎర్రుపుకునా నేను నన్ను అడుగుతున్నా పూక. ఏంటి ఇప్పుడు ఆడి ప్రపంచం ఆగిపోయింది ఏంటి? ఇంతకాడి ప్రపంచంలో ఏముంటాయి అయినా కానీ? ఆ అంగన్వాడీ స్కూలు, ఆ పోలియో చుక్కలు, డైపర్ ప్యాకెట్లు, కూర్చున్న తర్వాత ఇలా ఎత్తుకుంటూ పోవటం. పడు నాన్న, అడ్డమైన సోకులని నీకున్న నీ బొచ్చుకి పెట్టుకో. ఒక రోజు నీకు తెలిసి వస్తుంది అనమాట. అవన్నీ నీకు తెలిసి వచ్చే టయానికి 1 ఎంటికలు ఊడిపోతాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో అప్పుడు నేను నా ఎంటికలు అడ్డమైన అన్ని పూసాను కదా, దాని రిఫ్లెక్షన్ ఇదన్నమాట అని. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా. వీళ్ళు చేసిన 4 నెబ్బా రీల్స్, పిల్ల బచ్చా రీల్స్ చూసిన తర్వాత ఇంకా ఉన్నాడు కదా వైరల్ హబ్ గాడు. నేను చెప్పాలంటే నరేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ లో. ఫ్యాన్ ఆడికి. సర్లేండి, పిల్ల బచ్చా థింగ్స్ ఏం చేస్తాం. అంతకన్నా ఫ్యాన్ అయిపోయేలా ఈడేం బొరబొడిచిండ్రా అంటే 4 లవ్ డైలాగులు, 2 గుప్ప గంతులు స్టెప్స్, అంతే. దాట్స్ ఇట్, ఫ్యాన్ అయిపోయింది. పిల్ల బచ్చా థింగ్స్ అంటే ఇవే కదా మరి. వాడు చేసే తొగడా రీల్స్ కి ఫ్యాన్ అవటమేందో, వాడిని చూడటమేందో చూసినామంటే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక. తను ఎలా వచ్చిందంటే చెప్పలేదు. వాడంటే పిల్ల బచ్చా, వాడికి ఏం చెప్పాలో చెప్పకూడదు తెలియచావదు. నువ్వు పెద్ద బచ్చావే కదా, సిగ్గు లేకుండా ఎట్ట అడుగుతున్నావు? అంటే నేను అంత ఫీల్ అయిపోయినాం అంటే తన వచ్చి అన్ని చేసుకుంది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వీడేంది తెగ సిగ్గుపడిపోతుందో, ఏదో 25 ఏళ్ళకి పెద్ద మనిషి అయినా అమ్మాయిలాగా. అంటే నేను అంత ఫీల్ అయిపోయినాం అంటే అయినా కానీ ఇలాంటి పిల్లనిబ్బి అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకి ఓవర్ ఎగ్జైట్ అవ్వడం, ఆ తర్వాత డిసప్పాయింట్ అవ్వడం, ఆ తర్వాత కూర్చొని యాడ్ అవడం, ఇదంతా కామన్. మరీ అంత ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎగ్జాగరేషన్ వద్దు. తర్వాత కోసుకునే స్టేజ్కి కూడా వస్తుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పర్టికులర్ రీజన్ ఏముందంటే, అంటే ఏదైనా గోల్ ఉందా నీకు? అయినా కానీ డీలో జాయిన్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారు నువ్వు? వెళ్ళి సర్కస్లో ఫస్ట్ జాయిన్ అయ్యి అందులో అన్ని నేర్చుకుని ఆ తర్వాత డీకి రావాలి నువ్వు. అది ప్రాసెస్. సో ఫస్ట్ నువ్వు సర్కస్కి వెళ్ళి జిమ్నాస్టిక్స్ అన్ని నేర్చుకుని ఆ తర్వాత డీ దగ్గరకు రా. సారీ ఏమనిపిస్తుందా చెప్పు మరి. అప్పుడంటే రీల్స్ వెళ్ళడం రారా అంటే వెన్న వచ్చేవారు. ఇప్పుడు అంటే ఎదుగుతుంటే చూడలేకపోతున్నాడు. ఓకే, ఎవరాళ్ళు? నీతో పాటు తిరిగే అంగన్వాడీ పిల్లగాలే కదరా, చిన్న పిల్లగాలు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అయినా కానీ నువ్వేదో ఎదిగిపోతావు అంటే వాళ్ళేదో ఫీల్ అయిపోతున్నారు అని. నువ్వేం టెన్షన్ పడుకున్నా. ఎదగటం అంటే ఏదో ఒక 40 లైక్లు, 4 షేర్లు, 5-6 కామెంట్లు అనుకుంటున్నావు ఏంట్రా నువ్వు? అసలు ఎదగటం అంటే మెడికల్ సూపర్ హాస్పిటల్ మా పార్పులో చేస్తారు. ఈ ఇద్దరు సోకాళ్ళు పిల్ల బచ్చా పిల్ల నెబ్బ, వీళ్ళు ఇన్స్టాలో చేసే రీల్స్ కానీ, ఇంటర్వ్యూలు చెప్పిన మాటలు కానీ, వీళ్ళ ఈ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కానీ అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వీళ్ళ ఈ యొక్క 2 ఇంటర్వ్యూలు చూసిన తర్వాత వీళ్ళ నలుగురిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరికి సరైన ఎడ్యుకేషన్ లేదు. చదువుతున్న చదువుని మధ్యలో ఆపేసి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. దట్స్ గుడ్. కానీ మీరు చేసే తప్పు ఏంటంటే చదువుతున్న చదువుని ఆపేసి దాన్ని మానేసి వీటి మీదే కూర్చోవటం అనమాట. మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అయ్యి సక్సెస్ అయితే దట్స్ గుడ్. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు అనుకున్నది మీరు సాధించలేకపోతే మీకు ఉపయోగపడేది ఈ ఎడ్యుకేషన్ మాత్రమే. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి యూజ్ అయ్యేది మీరు చదువుకున్న చదువు మాత్రమే. కనీసం తక్కువలో తక్కువ డిగ్రీ అన్న కంప్లీట్ చేయండి. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాం కదా, ఫేమ్ వచ్చింది కదా, అందరూ గుర్తిస్తున్నారు కదా, ఇదే కంటిన్యూ అయిపోదాం, ఇదే లైఫ్ అని అస్సలు అనుకోవద్దు. ఏది ఎప్పుడు ఎలా తిరగబడిద్దో మనం చెప్పలేం. సో మనకు మనం స్ట్రాంగ్ ఉండాలంటే ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి.
అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. అదే కథ, ఇది మ్యాట్రు, ఇది వీళ్ళిద్దరు యొక్క పరిస్థితి. మళ్ళీ వీడితో ఆలోచిస్తాం. ఓకేనా? బాయ్.